సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ట్రిప్ వీడియోస్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు గుడివాడ నుండి కాశీయాత్ర అలాగే కుంభమేళా నిమిత్తం గుడివాడ డిపో నుంచి ఆర్టీసీ డిపో నుంచి యాత్ర ప్రారంభమైంది. ముందుగా ప్రయాగరాజులో అక్కడ స్నానాలు అందరితో కూడా స్నానాలు ఆచరించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కాశీకి అలాగే వస్తువుగా గయా వచ్చేటువంటి క్షేత్రాలన్నీ కూడా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఆర్టీసీ వారు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి యాత్రలన్నీ కూడా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఆర్టీసీ కల్పించినట్లయితే జనాలందరూ కూడా చక్కగా ప్రశాంతంగా వెళ్ళి యాత్రలు చేసుకొచ్చే అవకాశం ఉంటుంది. సుఖ ప్రయాణం కోసం ఆర్టీసీ అనేది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి సేఫ్టీగా ఉండడానికి ఆర్టీసీ బాగా ఉపయోగపడుతుంది. తద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి 10 మంది కలిసి వెళ్ళడం కూడా చాలా విశేషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళలేమో అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారి కోసం ఆర్టీసీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యాత్ర చాలా ఉపయోగపడుతుంది. అందరికీ కూడా భక్తులందరికీ కూడా అనేక విధంగా చక్కగా ఈ యొక్క కుంభమేళాలో స్నానం చేసే అవకాశం కల్పించినందుకు ఆ యొక్క ఆర్టీసీ యాజమాన్యానికి డిపో మేనేజర్ గారికి ధన్యవాదాలు. సురేష్ గారు ఏమేమి ట్రిప్లో ఏమేమి బాగా ప్లేసెస్ చూపెడుతున్నారో చెప్తారా ఒకసారి? స్టార్టింగ్ ప్రయాగరాజ్ వెళ్తుందండి. ప్రయాగరాజ్ కవర్ చేసుకుని ఆ దగ్గర ఉన్న అయోధ్యను కవర్ చేసుకుంటా వారణాసిని చూసుకుని డౌన్కి మన గయా, కోనాల్, పూరి ఈ 2 చూసుకుని ఈ 3 కూడా చూసుకుని రిటర్న్ గుడివాడ చేరుకుంటాం సార్. భోజన సదుపాయాలు ఏమిస్తున్నారండి ఆర్టీసీ వాళ్ళు? టిఫిన్, కాఫీ, మధ్యాహ్నం భోజనం, 2 రకాల కర్రీసు, రసం కానీ సాంబార్ కానీ, పెరుగు, దారిని దొరికిన విధానాన్ని బట్టి కూరగాయలతో వంటలు చేస్తారు. ప్రయాణికులు అందరూ కూడా సహకరించి పైకి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా చాలా మంచివాళ్ళు, అందరూ భక్తులే కూడా పెద్దవాళ్ళు భక్తులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్న లైన్లో దొరికిన కూరగాయలు అవి ఉండి వాటిని చూసుకుంటారు. ఈవినింగ్ పూట స్నాక్స్ అలాగే టిఫిన్, టీ ఈ రకంగా బయలుదేరుతుంది గుడివాడ డిపో నుండి. ఉదయం పూట ఒక టిఫిన్కి 1 బాటిల్, మధ్యాహ్నం 1 బాటిల్, మళ్ళీ ఈవినింగ్ టైంలో టిఫిన్ చేసేటప్పుడు ఒక మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా చూడడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమానికి ప్రయాణికులందరూ కూడా చక్కగా వినియోగించుకున్నారు. వచ్చిన పాసెంజర్స్ అందరూ కూడా చాలా భక్తిభావంతో చక్కని మంచి ఈ యొక్క కుంభమేళాని 144 సంవత్సరాలు ఒక్కసారిగా జరగడం చూడడానికి భక్తులు కూడా తండోపతండాలుగా రావడం. ఈ కృష్ణా జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి జాబ్ చేసే వాళ్ళు కూడా నైట్ ప్రయాణం చేసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ యొక్క ప్రయాణానికి మళ్ళీ టికెట్ రూపంలో మళ్ళీ మా దగ్గర అప్రోచ్ అయ్యి ఇలా వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు చాలామంది ఇలా అందరూ కూడా వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆర్టీసీ తరఫున. ఇది ఎన్నో ట్రిప్ అండి? ఇప్పుడు గుడివాడ ఆర్టీసీ నుంచి 3వ ట్రిప్ సార్. ఈ 3వ ట్రిప్ని దిగ్విజయంగా ప్రయాణికులు చక్కగా వినియోగించుకున్నారు. అలాగే మేము అరుణాచలం కూడా ఇలాంటి ట్రిప్స్ వేస్తూ ఉంటాము. ఎనీ ట్రిప్స్ పౌర్ణమికి వేస్తాము. అలాగే వితౌట్ టైంలో కూడా మేము బస్సుని ప్రొవైడ్ చేస్తాము. మాకు నెంబర్ మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం ఎప్పుడైనా. అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి మాకు పలానా ప్లేస్ విహారయాత్ర కానీ ఎనీ టెంపుల్స్ మీరు విజిట్ చేస్తారని మీరు రాతపూర్వకంగా రాసి నాకు వాట్సాప్ రూపంలో తెలియజేస్తే మీకు ఎంత కాస్ట్ ఆఫ్ అవుతుందో కూడా మీకు తెలియపరిచి మీకు ఈ టైప్లో ఏ టైప్ బస్ కావాలో చెప్పి మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నేను కూడా ఈ ట్రిప్లో వెళ్తున్నానండి. ఇంతకుముందు అరుణాచలం అండ్ కంచి ఆ ప్లేసెస్కి అన్నిటికి వెళ్ళాను. మేము స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు బస్సు స్టార్ట్ అవుతుంది. నలుగురు వచ్చేయండి, వెళ్ళండి, దిగారు కదండి అక్కడే అంటే ఉండండి. నలుగురు ఉంటే మంచిదండి. అమ్మా నిన్నంటే ముందరకు రమ్మంటున్నారు. ఇది చూడండి. ఓం నమ శివాయ. నా ఎంక చూడండి అందరూ.
రైట్. హాయ్. హాయ్. అమ్మా హాయ్. లోపల హాయ్ అంటే చెప్పండి అమ్మా. పర్లే లైట్ ఉందిలే. శంభో శంకరం.